పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైసీపీ నేతలు ఎదెచ్చేగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నా వైసీపీ ఎమ్మెల్యే రంగనాథరాజు అండతో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా కరుగొరిమిల్లిలో 7 ట్రాక్టర్లతో పాటు ఒక జేసీబీని అధికారులు పట్టుకున్నారు. ఎమ్మెల్యే రంగనాథరాజు కనుసన్నల్లో ఇసుక రవాణా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఇసుక ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకున్నారు. అధికారులకు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో స్థానికులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వామినాయుడుకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి ఎంఆర్ఓ చేరుకుని ట్రాక్టర్లను జేసీబీని పట్టుకున్నారు. వైసీపీ నాయకుల అండతోనే ఇసుక దొంగ రవాణా జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన నేతలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచరణ మండలం కరుగొరిమిల్లి గ్రామం ఉన్నది. నేను ఈ గ్రామ సర్పంచ్ గారి హస్బెండ్ని. నైట్ పువ్వ ఇసుక మట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తోలేసుకుంటున్నారు. దాన్ని అనేక సార్లు మా ఈఆర్ఓ గారికి చెప్పడం జరిగింది, అలాగే ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. స్పందనలో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికీ కూడా అన్ని ఫిర్యాదు మేము పరిశీలిస్తున్నాం అని చెప్తున్నారు తప్ప దాని మీద కూడా స్పందన ఏమీ లేదు. ఆదివారం వస్తుంది, శనివారం సెలవు ఆదివారం సెలవు అన్నట్టుగా ఆ 2 రోజుల్లోని అధికారులు ఎవరో ఉండని ఉద్దేశంతో వీళ్ళు జేసీబీతో రోజు 20 ట్రాక్టర్లు అంటే అది ఊళ్ళో అన్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఇంచుమించు 100 ట్రాక్టర్లు తరలిస్తున్నారు రోజుకి. రైట్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైసీపీ నేతలు ఎదుర్చేగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నా గానీ వైసీపీ ఎమ్మెల్యే రంగనాథరాజు అండతోనే ఇసుక దొంగలు రెచ్చిపోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు నడి తెలుసుకుందాం. రాంబాబు, శంకరి, మనం చూస్తున్నాము ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ఎక్కడ అసలు ఇసుక అక్రమ దందాకు అడ్డుపడడం లేదు. ప్రధానంగా ఎమ్మెల్యేకి సంబంధించిన అంశాలు మాత్రం ఎక్కడెక్కడ రెచ్చిపోతూ ఇసుక అక్రమ రవాణా పాడుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే ఇసుక అక్రమ దందా అయితే భారీగా పోతుంది. దానికి సంబంధించిన ఒక సంఘటన కూడా మనం ఈరోజు చూడవచ్చు. ఆచంట మండలం కరుగొరిమిల్లి దగ్గర గత 2 నెలల నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. రాత్రి చాలు ట్రాక్టర్లు జేసీబీలతో ఆ ప్రాంతం అంతా మారుమోగే పరిస్థితి ఏర్పడింది. అంటే అక్కడ రోజు దాదాపు 40 నుంచి 50 ట్రాక్టర్లు ఇసుకున్న ఆ గ్రామం గుండా అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలోనే స్థానికులు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేస్తారు, కానీ అధికారులు ఎక్కడ స్పందించలేదు. కొన్ని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సరే దీనిని అడ్డుకట్టేస్తారని చెప్పేసి స్థానికులు అయితే బాగుంటారు, కానీ అది కూడా జరగలేదు. ఎమ్మెల్యే అంశాలు కావడంతో అక్కడ స్థానిక అధికారులు సైతం వాళ్ళకి అక్రమ ఇసుక రవాణాదానికి సహకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము కూడా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. దాదాపు 7 ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అదేవిధంగా అక్కడ స్లీపర్లు కూడా అడ్డుకున్నారు. ఆ విషయాన్ని స్థానికంగా ఉండే వీఆర్ఓకి అదేవిధంగా స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు, కానీ వాళ్ళు మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో స్థానిక యువకులు కొంతమంది అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వామినాయుడుకి సమాచారం ఇచ్చారు. దాంట్లో ఆయన వెంటనే స్పందించారు. వెంటనే స్పందించడంతో పాటు మండల తహసీల్దార్ సంఘటన స్థలానికి పంపించారు. అక్కడ చేరుకున్న తహసీల్దార్ ఆ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అదేవిధంగా జేసీబీని సీజ్ చేస్తారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులు చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది కాకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్పందిస్తేనే తప్ప అక్కడ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతున్న దాఖలాలు అడ్డుకట్టపడుతున్న దాఖలాలు అయితే మనకి కనిపించడం లేదు. కేవలం అక్కడ ఉన్న స్థానిక అధికారులు అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఈ దండకు పాల్పడుతున్న మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు అయితే ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేయాలని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు ఇది జరిగేది కాదు, మళ్ళీ వాళ్ళైతే అడ్డుకట్ట వేస్తారు, మళ్ళీ రేపు వేళ నుంచి మళ్ళీ మామూలుగానే ఇసుక అక్రమ రవాణా చేస్తారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అలా కాకుండా పర్మనెంట్ గా ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేయాలి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎటువంటి ఇసుక అక్రమ రవాణా జరుపుకొని చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా అయితే ఎమ్మెల్యే అంశాలకు అడ్డుకట్ట వేయాలి అని ఎలక్షన్ నోటిఫికేషన్ సమయంలో షెడ్యూల్ జారీ అయిన సమయంలో ఇటువంటి అక్రమ చర్యలకు పాల్పడడం ఎంతవరకు ప్రశ్నిస్తారు. వాస్తవంగా చూస్తే ఈ కరుగొరిమిల్లి దానికి సంబంధించి ఇసుక గ్రామ పర్మిషన్ కూడా ఎప్పుడో మూసింది, 2 నెలల క్రితం మూసింది. అప్పటి నుంచి ఇదంతా ప్రారంభంగా స్థాయిలో చెప్తున్నారు. సంకరి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.